సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, పీనై న్యూస్ కు స్వాగతం. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పిఏజీ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇమాం మౌజంలకు అపరిష్కృతంగా ఉన్న గౌరవ పారితోషికాలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూరుపై ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగారు సుజాత, డిఆర్ఓ చిన్నఓబులేసు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, మైనార్టీ నాయకులు కపిల్ బాషా, అబీద్ మౌలానా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. మేము చాలాసార్లు అంటే రాజకీయానికి వచ్చినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాము. చాలా భక్తి శ్రద్ధలతో ఒక యూనిటీగా అంతా ఉండి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అయితే దీన్ని ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్క మతం కూడా ఏదో మంచి నేర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు హిందూస్కి అయితే కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటాయి, అదే క్రైస్తవులకైతే ఈస్టర్కి ముందు ఉపవాసాలు ఉంటాయి. అలాగే ఒకటి మనం ముఖ్యంగా పురాణాలు చదువుతూ ఉంటారు. దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరి ముఖ్యంగా ఏంటంటే బీదలకి సహాయం చేయాలని, వాళ్ళకు వచ్చే ఆస్తుల ఇన్కంలో 1/10 కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మంచి మంచి అంశాలు ఉన్నాయి. ఈరోజు ఈ ఇఫ్తార్ నిర్మించిన అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ అందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబారక్. ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ గౌరవ మినిస్టర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు. జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ కూడా రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ. రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి అంటారు. చాలా పవిత్రంగా పేదవారి నుంచి ధనికుల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళడం, అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం. అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయమైన విషయం. మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకొస్తున్నారు. ఒకసారి చూసుకుంటే హజ్ హౌస్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్ వాటికి కూడా మనకు నిధులు ఇవ్వడం, ఈద్గాలు కబ్రస్థాన నిర్మాణాలకి దోహదం చేయడం, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది. అదేవిధంగా
అంతర్జాతీయ సువార్తకుడు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై తక్షణమే విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఒంగోలు జేఎంబీ చర్చ్ సంఘస్థులు భారీ ఎత్తున చర్చ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. దీంతో దాదాపు గంట పాటు రాకపోకలను స్తంభింపచేశారు. పగడాల ప్రవీణ్ మృతి వెనక ఉన్న అసాంఘిక శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, శాంతి తప్ప వేరే హింస మార్గం తెలియని క్రైస్తవులపై దాడులకు తెగబడడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాస్టర్ డాక్టర్ డీజే అగస్టిన్, సంఘ కాపరి ఆసిర్ పాల్, సెక్రటరీ డి ఆశీర్వాదం, ట్రెజరర్ కొల్లం సత్యకుమారి గాడిస్టన్, తెలకతోటి సుమతి, పవిత్రన్, ప్రమోద్, శ్రీలత, చిరంజీవి పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొన్నారు. పాపము చేయలేదు, దేవుడు పరమ తండ్రి అన్యాయము చేశానని చెప్పలేదు. ప్రవీణ్ పాష్ గారు గొప్ప సేవ చేశాడు, గొప్ప ప్రసంగికుడు, అంతర్జాతీయ ప్రసంగికుడు. అయితే మనకు ఒక శత్రువు ఉన్నాడు, సాతానుడు. వాడు అబద్ధీకుడు, నరహంతకుడు. యేసుప్రభునే చంపారు కదా, యేసుప్రభుని చెప్పారు 2000 సంవత్సరాలు. 2025 అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు. క్రీస్తు శకం ఇది, క్రీస్తు పూర్వం క్రీస్తు శకము. ఆయన కూడా చంపేశారు. కానీ ఆయన 3వ రోజు సమాధిని గెలిచి లేచినాడు. యేసు ప్రభు సజీవుడు. కాబట్టి శత్రువు ఎంత పనిచేసినా కూడా ఇప్పుడు ప్రవీణ్ గారు పరలోకములు ఉన్నాడు. సిలువలో దొంగ చనిపోయేటప్పుడు నా ప్రభు అన్నాడు సిలువలో, నేడు నువ్వు నాతో పరదైసులో ఉంటావు. You shall be with me in paradise. And Pastor Praveen is very much alive in paradise with Jesus Christ. ఆయన ఒకసారి వస్తాడు, మేము చూస్తాము. యేసు ప్రభు మాటలు 3 చదివి నేను ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు లాజరు అనే ఒక సహోదరుడు బేతనే గ్రామంలో చనిపోయినప్పుడు చరిత్ర ఇది. పునరుద్ధానము జీవము నేనే. యేసు ప్రభులో గొప్ప రక్షణ, యేసు ప్రభులో గొప్ప ఆదరణ. In Jesus there is great salvation. In Jesus there is great comfort. In Jesus we have resurrection and life. కాబట్టి ఈ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదరించ కోరుకున్నాము. ఆయన న్యాయం చేయాలి. అందరూ కూడా ఎవరికి అన్యాయాన్ని సపోర్ట్ చేయొద్దు. మీరందరూ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. కానీ క్రైస్తవులుగా మేము చూపించే హృదయం ఏంటంటే మాది క్షమించే హృదయం. మధ్యాహ్నము జెసికా ప్రవీణ్ గారు కూడా ఒక మాట అన్నారు, క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ ఫర్గివ్నెస్. ఎస్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సమాజానికి అనేక అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని క్లోపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ CCYA నాయకులు కోరారు. క్లోపేట ఆడిటోరియం ప్రాంగణంలో కొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో CCYA ప్రెసిడెంట్ గూడూరి ప్రశాంత్, కార్యదర్శి డాక్టర్ రాజ్విమల్ గుర్రాల, ట్రెజరర్ KRD పాల్, టి జైజీత్ బాబు, సుబకర్, తెల్ల ప్రేమచంద్రరావు, ఎద్దు శశికాంత్, గంగవరపు సందీప్, తదితర పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఒక మోడల్ క్రిస్టియన్గా ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు అని ఆమె చెప్పింది. వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతూ ఆమె కూడా ఎటువంటి దిగులు కానీ విచారం కానీ వాళ్ళలో లేదు. ఎందుకంటే ఇందాక ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయన పరుగు ముగించాడు, ఆయన విశ్వాసం కాపాడుకున్నాడు. దేవుని దృష్టిలో ఇక్కడ మంచి వాక్యం ఉంది, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో విశ్వాసంగా ఉన్నావు, నీకు ఇచ్చిన పని 100% నువ్వు చేసేసావు, కాబట్టి నీకు ఇంకా మంచి గిఫ్ట్స్ ఇస్తానని దేవుడు అక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకి క్రిస్టియన్ ఫెయిత్ ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలంటే, దేవుడు ఒక పర్సన్ కూడా నేను సోషల్ మీడియాలో చూశాను, ఆయన మరణానికి మనమెవరం కాదు సాక్షులము, ఆకాశము భూమి సాక్ష్యం అని చెప్పాడు. అంటే వాళ్ళు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అది కనుక హత్య అయి ఉంటే దేవుడు కంపల్సరీగా అటువంటి సీక్రెట్ని ఎప్పుడు కూడా అది సీక్రెట్గానే ఉండదు, కంపల్సరీగా బయలుపరచబడుతుంటుంది. ఈవెన్ రాజీవ్ గాంధీ ఇటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మరి ఆ ఎంక్వైరీ అనేది కొద్ది టైం తీసుకుంటుంది. అయితే ఈరోజు నేను ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న వార్త ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఒక IPS అధికారిని
మంచి సిన్సియర్ ఆఫీసర్ని విచారణ అధికారిగా ఈరోజు సాయంత్రము ఆయన అపాయింట్ చేయడం జరిగింది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి జరిగిన ఫ్యూనరల్ సర్వీసు మరి ప్రవీణ్ పగడాల గారికి జరిగిన పద్ధతి చూస్తే యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా దీన్ని వాచ్ చేశారు. దీని గురించి మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఏ వ్యక్తిని మనము ఒక సామెత ఉంది, వీ కెనాట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ పేజ్ అని. మనము ఎవరిని కూడా మనం జడ్జి చేయకూడదు, మన సాక్ష్యము ఎంత ప్రభావితంగా ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాలా. మరి ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏమి రావు, క్రియలే. మరి అటువంటి సాక్ష్యం ఈరోజు ఆ ఫ్యూనరల్ సర్వీస్ చూస్తేనే ఆయన ఎంతమంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి పగడాల ప్రవీణ్ గారి మృతి విషయము దేశమంతటా కూడా సంచలనంగా ఉంది. మరి వారి సతీమణి కూడా మాట్లాడారు. మరి ఇదే మాట మరి గ్లాడిస్ గారు కూడా చెప్పారు, వారు ఏం చేశారో కూడా క్షమిస్తున్నానని. క్రైస్తవ్యంలో మొట్టమొదటిది క్షమాపణ, కానీ దేవుడు మాత్రము వారిని క్షమించడు. ఎందుకంటే మరి అది ఏమైంది కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి మేము క్రైస్తవంగా దాన్ని అది హత్య అయితే మాత్రం దాన్ని మేము ఖండిస్తున్నాము. యాక్సిడెంట్ అయితే మాత్రం మరి దేవుడు వారిని సంతోషంగా. సీతారాంపురం కొండపై వేంచేసున్న అతి పురాతన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి జరిపించిన అభిషేక కైంకర్యాలు నేత్రపరంగా సాగాయి. ఈ సందర్భంగా అర్చక స్వాముల గర్భాలయంలో గల శ్రీ సీతా లక్ష్మణ సమేత సీతారామ స్వామివారికి ముందుగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల పండ్లు, పండ్ల రసాలు, పసుపు, గంధం లాంటి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించారు. అనంతరం సీతారాములకు అభిముఖంగా కొలువై ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. ఆపై దేవతామూర్తులకు ప్రత్యేక హారతులు అందజేసిన పెదప భక్తులకు అభిషేక ద్రవ్యాలను ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు ముప్పాల రాంబాబు స్వామి, వాకాని రాంబాబు స్వామి, ముప్పాల నరసింహ చక్రవర్తి, సీతారామస్వామి దేవాలయం సేవా సమితి ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, ఉభయదాతలు శ్రీదేవి దంపతులు, దేవాలయ సిబ్బంది, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. మొత్తం నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 3-4-2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. మలబార్ స్టడ్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్, డైమండ్, అన్కట్ అండ్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్. रिम झिम रमजान ओंगोल में सबसे सस्ता दुकान आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ईद. 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ. 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999,
ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్. 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే. 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు. ఫోన్ 282805221525.